మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 116వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. కృతజ్ఞత స్తుతికి సంబంధించిన కీర్తన. అయితే మరణము నుండి తన ప్రాణమును తప్పించినటువంటి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖములు నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. ప్రాణాపాయ స్థితిలో దావీదు పలుమార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే అతని ప్రార్థనలు మనకు విషయాన్ని గుర్తించగలగాలి. ఇది అనారోగ్యాన్ని బట్టి కలిగినటువంటి మరణావస్థ కాదు, కానీ ఖచ్చితంగా శత్రువును బట్టి, మనుషులను బట్టి కలుగుతున్నదే. 18వ కీర్తనలు కూడా అంటాడు, మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పోర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊర్లు నన్ను ఆవరింపగను. అంటే ఆ స్థాయిలో మనుషులు, శత్రువులు దావీదు మీద పడుతున్నారట. కనుక కలుగుతున్న శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, నా దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన పరిశుద్ధ ఆలయంలో నా ప్రార్థన ఆలకించి అంగీకరించాడు. అవును, ఈ దేవుడు తన మార్గములలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో ఆయన కృప చూపించేవాడు. తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. మనం కూడా దావీదు వలె ఆయన కృప మీద నమ్మకం ఉంచాలి. ఈ దావీదు ఆక్రందన ఆవేదనలో మరొక అంశము ప్రతి సందర్భంలో మిళితమై ఉంటుంది. తాను దేవుని యొక్క భక్తుడు గనక, తాను తన దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాడు గనక, ఆ దేవుడు తనకేం సహాయం చేయలేదని పగవాడు చెప్పుకోకూడదు అన్నది దావీదు యొక్క తాత్పర్యం. అందుకే 13వ అధ్యాయంలో కీర్తనలో దావీదు అంటాడు, శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనకుండా, నేను మరణ నిద్ర నొందాను, వాడు మరణ నిద్ర నొందాడు, నేను గెలిచాను అని శత్రువు చెప్పుకొనకుండా నా కన్నులకు వెలిగిమ్ము అంటాడు. ఈ 110వ కీర్తనలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. ఈ మాట వింటున్న అందరికీ ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. సాత్వికులమై, దీన మనసు గలవారమై, ఎదుటివాడు పగ తీర్చుకుంటున్నా, దౌర్జన్యం చేస్తున్నా, సున్నితమైన మనసు కలిగి దేవుని కోసం ఎదురు చూస్తున్నామే, ఆ మృదువైన స్వభావం కలిగిన ప్రతి వారిని రక్షిస్తాడట. ఇక భక్తుడు తన ప్రాణంతో అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. కొన్ని సమస్యలు, కొన్ని పోరాటాలు ఉంటాయండి. వాటి వల్ల మనకు విశ్రాంతి ఉండదు. నిత్యము అవి మన వెంట పడుతూ మనల్ని వేధిస్తూ ఉంటాయి. ప్రతిదినం మన కలతకు అవి కారణమవుతూ ఉంటాయి. ఎన్ని దినాలుగా, ఎన్ని సంవత్సరాలుగా భక్తుడు అలసిపోయాడో తన ప్రాణంతో అంటున్నాడు, ఇదిగో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నా ప్రార్థన విన్నాడు, నన్ను రక్షించాడు, కనుక నీవు నీ విశ్రాంతిలో ప్రవేశించమంటున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో కొనసాగుతున్నటువంటి మన జీవితాన్ని, మన భారాన్ని చూసి ఆయన ఇచ్చిన పిలుపు అదే కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఇది కేవలం శత్రువైపు నుంచి వస్తున్నటువంటి సమస్యలు మాత్రమే కాదు, కానీ స్వయంకృత అపరాధాలు, పాపము, అపరాధము అవన్నీ మనకు భారమే. ఆ భారమంతా తీసివేసి ఒక నిత్యరక్షణ అనుగ్రహించి ఇదిగో మనల్ని ఆయన విశ్రాంతిలో ప్రవేశింపజేశాడు. ఇక 8వ వాక్యంలో అంటున్నాడు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. 56వ కీర్తనలో దావీదిస్తున్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్ వినండి. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్ను ఏం చేయగలరు? దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా తప్పించి ఉన్నావు. కనుక యెహోవా చేసినటువంటి ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లించుదును? రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఇక్కడ మనకు కప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పాత్ర కనపడుతుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం ఏముంటుంది? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రతిదినం ఆయనను స్తుతించేదానికి, ఆయన నామమును ఒప్పుకుంటూ ప్రార్థించేదానికి మన చేతిలో రక్షణ పాత్ర కనబడుతుంది.
పలుమార్లు భౌతికమైనటువంటి ప్రాణాపాయ స్థితి నుంచి, శత్రువు చేతుల నుంచి దావీదును విడిపిస్తూ వచ్చాడు. మన జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు మనం కలిగి ఉండొచ్చు. నియమించినటువంటి దినం కంటే ముందుగా మనల్ని మింగివేసే ప్రయత్నం చేస్తున్నటువంటి అపవాది కోరల్లో నుంచి ప్రభు ఇదివరకే పలుమార్లు మనల్ని తప్పించి ఉన్నాడు. అయితే వాటికి మించి ఓ శాశ్వతమైన పరిష్కారం మనకి కనబడుతుంది. మరణము నుండి జీవంలోనికి దాటించడం. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు 6వ అధ్యాయంలో చివరి వచనమైనటువంటి 3వ వచనంలో అంటాడు, ఏలైనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. ప్రభు చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మనం కూడా భక్తులతో కలిసిలాగా పాడగలం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఇంత గొప్ప కార్యం చేసినటువంటి దేవుడిని భక్తులు అంటున్నాడు, సమాజం మధ్యలో, ప్రజల ఎదుట, యెరూషలేము మధ్యలో, యెహోవా మందిర ఆవరణంలో నా మొక్కుబడులు నేను చెల్లిస్తానంటాడు. హెబ్రీ గ్రంథకర్త 13వ అధ్యాయంలో 15వ వచనంలో చెప్పినట్టుగా, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జీవఫలము అర్పించుదాము. దేవా, నీవు నా కట్లు విప్పినందుకు నేను కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నాను. పాఠం వింటున్న మీరు కూడా ఆయనను స్తుతించండి. కృప మిమ్మును క్రీస్తు దినం వరకు కాపాడును గాక. గాడ్ బ్లెస్ యూ.